దుర్దినాల్లో ఉన్నాం. ఎవరు కూడా మనల్ని నిజముగా ఆదరించాలనే ఆలోచన కలిగిన వారు ఎవరో ఉండరు. నిజముగా మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అని మనం అనుకుంటాం, కొన్నిసార్లు భ్రమపడతాం, ఎవరో మనకి సహాయం చేస్తారని. అని అవన్నీ ఉత్తి మాటలంటే నేనైతే ఒక విషయం మీతో చెప్పగలుగుతాను. ఏంటి అంటే, దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే తన ప్రాణముని సైతము కూడా అర్పించుటకు వెనకాడని ఆ దేవుడు నీ యందు కనికరము చూపగలిగినవాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు. ఆయనకు నువ్వు కావాలి, ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు కనుక. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఎంత విలువైనదైనా, నేను మొన్న ఒక వీడియో చూసాను, ఒక సిస్టర్ చెప్తుంటే, బంగారము అది బురదలో పడితే దాని విలువ తగ్గిపోయిందా, అది కాళ్ళలో పడితే దాని విలువ తగ్గిపోయిందా, ఎవడో కాలుతో తొక్కేసాడని చెప్పి దాని విలువ తగ్గిపోయిందా? అది దాని విలువ తగ్గిపోదు. ఇవైనా ఒక మార్కెట్లో ధర తగ్గిపోయినప్పుడు దాని విలువ తగ్గిపోద్దేమో, కానీ దేవుడైతే ఏమంటాడు తెలిస్తే, వాటికంటే శ్రేష్టమైన అమూల్యమైన మీరు విలువ పెట్టి ఆయన రక్తం ద్వారా మీరు కొనబడ్డారు కాబట్టి ఆ విలువ ఎన్నటికీ తగ్గిపోదు. గడిచిన తరాలు, రాబోయే తరాలు, చివరి వరకు పుట్టబోయే బిడ్డల వరకు క్రీస్తు రక్తము పాప క్షమాపణ నుండి విడిపించు. కాబట్టి అటువంటి విలువైన వ్యక్తివి నువ్వు దేవుని దృష్టిలో. ఆయన నిన్ను ఎంతగానో ఇష్టపడేవాడిగా ఉన్నాడు. ఆయనకు నువ్వు కావాలి. నువ్వు మనుషులతో సహవాసం చేసి మనుషుల హృదయాల్లోని స్థానము కావాలని కోరుకో. మనుషుల కోసం నువ్వు ఎప్పుడైతే ప్రయాస పడతావో ఆ ప్రయాసం మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను కృంగదీసి గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనిషి ఈరోజు సహాయం చేస్తా అంటాడు. ఒకసారి నువ్వు అడిగినప్పుడు ఆ మాట చెప్పగలుగుతాడు. రెండోసారి అడిగినప్పుడు చేస్తాను ఖచ్చితంగా అని చెప్పగలుగుతాడు. పదే పదే అడిగినప్పుడు ఎందుకు చేస్తాడు? ఏం అవసరం అండి? కానీ అదే పదే పదే దేవుణ్ణి కనుక నిజంగా మనం అడగగలిగితే ఆయన ఏనాడు విసుక్కునేవాడు కాదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఏమన్నాడు? మీరు విసుగక ప్రార్థన చేయండి అన్నాడు. అసలు ప్రార్థన అంటే ఏంటి? ఆయన దేవునితో మనం మాట్లాడటం. అంటే నువ్వు విసుక్కోకుండా ఎందత్తగక నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఆయన వింటాడు. ఆయన ఆసక్తి కలిగిన వాడు. నీతో ముచ్చటించాలని, నువ్వు ఆయనతో మాట్లాడాలని, నువ్వు ఆయనతో టైం స్పెండ్ చేయాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని హృదయం అలాంటిది.